వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకు చీటీలో వేసిరి. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Friends, good afternoon. Welcome to this series of meditation of 7 reflections of our Lord and Savior Jesus Christ. Before I begin, lots of things I should keep in my mind. One is the constraint of time. Fortunately, unfortunately, it has been always my prayer to God every day that ప్రభువా, అనంతము ఆకాశానికి అందనంత జ్ఞానముతో నీ సేవకుని నింపినావు. కానీ ఆ జ్ఞానము నేను నీ ప్రజలకు వెవ్వేరు కారణాల ద్వారా ఇయ్యలేకపోతున్నా. ఎందుకయ్యా ఇంత జ్ఞానాన్ని నింపినావన్నది నా ప్రతిరోజు ప్రార్థన దేవునికి. బహుశా పౌలు గారు కూడా ఇటు ప్రార్థన చేసిండు. అనేకమైన విషయాలు నేను విస్తరించి చెప్పవలసి ఉన్నప్పటికీ మీ యొక్క ప్రవర్తనలో పరివర్తనము లేకపోవడం కారణము చేత నేను దేవుని యొక్క మాటను చెప్పలేకపోతున్నానని. బహుశా ఇది ప్రతి పండితుని యొక్క ఆవేదన అయి ఉంటుంది. స్నేహితులారా, సిలువలో సప్తస్వర మంజరి ఆలోచన చేసడానికి మిమ్మల్ని స్వాగతిస్తూ, దానికి పూర్వము సేవకునిగా దేవుడు నన్ను పిలిచినాడన్న అకుంఠితమైన విశ్వాసముతో, మీరు దేవుని ప్రజలు, మీ చెంతకు దేవుడు నన్ను పంపించినాడని మీకు ఆ నమ్మకం ఉన్నా లేకపోయినా నాకున్నటువంటి నమ్మకముతో నేను చెప్పవలసినటువంటి సత్యాలు చెప్పి తీరాల్సిందే. దేవుని యొక్క ధ్యానములో, దేవుని యొక్క మందిరంలో మనము ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం. కష్టంగా వస్తలేం, బలవంతంతో వస్తలేం. ఈ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తనను మన మాటను జాగ్రత్తగా చూసుకోకపోయిన ఎడల దానికి కలిగేటువంటి పర్యావసానాలను నేను ప్రత్యేకంగా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మీరు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తనను అందరూ చెప్పేటోళ్ళు ఎంతమంది మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పరిహాసము, ఎగతాళి ఈ రోజున కేవలము కపాలం అనే కొండ మీదనే జరగలే, ప్రతిరోజు మన దేవాలయంలో కూడా జరుగుతుంది. పరిహసించిన తర్వాత ప్రార్థన ఎలా చేస్తామండి? ఎలా ప్రార్థిస్తాం? అయ్యగారు పాదాలు అడిగిన తర్వాత రేపు తెల్లవారి సిలువ ఎక్కుతాడని నవ్వే ప్రజల మధ్యలో పరిచర్య చేయాలి మేము. ఆ సిలువ ఎక్కి పాదాలు అడిగినటువంటి ఆ చేతులు ఆ పరిశుద్ధమైన సమాభాత్వాన్ని నీ కొరకు విరవడం లేదా? ప్రతిష్టకు పాదాలు కడగడము తెలుసు, పరిశుద్ధమైనటువంటి ప్రభు వల్ల ఆరాధనలో రొట్టె విరచటము వారికే తెలుస్తుంది, ఎవరైతే దేవుని ప్రజల పాదాలు కడిగే ధైర్యాన్ని, సాహసాన్ని చేయగలుగుతారు. God is watching, my friends. He is watching. Countdown starts. సిలువలో ఈ రోజున జరిగినటువంటిది అదే. We may not be aware of what is happening with us, but your neighbor is very much aware what is happening with you and your family. Don't forget this greater fact. Don't run away with this truth. ఈ రోజున కపాలం అనబడినటువంటి స్థలములో
దేవుడు పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట, వి టాక్ అబౌట్ ఫర్గివ్నెస్. మరొక మానవుని యొక్క సహజమైన ఆలోచన ఏంటంటే, దేవుని సందేశాన్ని వింటున్నప్పుడు నాకు మాత్రం కాదు అన్నట్టు కూర్చుంటాం మనం. ప్రక్కన వాని కొరకు అందరూ అదే అనుకుంటే మరి ఈ వాక్యం ఎవరి కొరకు? ఒక్కసారి మనకున్నటువంటి రంగును, దేహాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, పైసను, పదవిని, పరపతిని, మందబలాన్ని, మంది బలాన్ని ఒక్క క్షణం నువ్వు ప్రక్కన పెట్టేసి డిమాస్క్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ లుక్ ఇన్ టు యువర్ ఓన్ సెల్ఫ్. then you will understand how rotten your heart is. You are trying to make cosmetic of all the external things, where we never tend to realize what we are and how we are. The same thing has happened on Golgotha. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు అక్కడ జరిగినటువంటి చిత్రాన్ని మీ ఊహకు వదిలిపెట్టేస్తున్నారు. రమారమి 12 గంటల సమయం, ఎండ బహుభీకరంగా నింగిని చుంబించాలన్నటువంటి ఆతురంగా మండుతున్నటువంటి వేళ, మనుష్య కుమారుడు సిలువ మ్రాను మీద అచేతనముగా నిలబడి నింగికి నేలకు వారధి కావడానికి తన యొక్క ఆరాట పోరాటముల మధ్యలో నలిగిపోతున్నటువంటి స్థితి. అప్పుడు ఆ కరుణామయుని నోటు నుంచి ఒలికినటువంటి తొలి అమృత భాండంబు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడు పలికిన 7 మాటల్లో మొదటి మాట మనకు మత్తయి, మార్కు సువార్తలో కనబడుతుంది. తక్కిన 3 మాటలు లూకా సువార్తలో కనబడతాయి. తక్కిన మరి 3 మాటలు యోహాను సువార్తలో మనకు కనబడతాయి. 7 మాటలు ఒకే సువార్తలో మనకు అగుపడవు. ఇట్టి విజ్ఞాపన పరిచర్య నేటి తొలి మాట మనకు నేర్పిస్తూ ఉన్నది. మాదిరి చూపినటువంటి విజ్ఞాపన ఇది, ప్రవచనాత్మకమైనటువంటి విజ్ఞాపన ఇది, ఆచరించి చేసినటువంటి విజ్ఞాపన ఇది, విశ్వాసులకు మాదిరికరమైనటువంటి విజ్ఞాపన. ఇట్టి విజ్ఞాపనను అనుసరించిన వారిలో ప్రథములుగా నిలిచినటువంటి వారు స్టెఫెను. మలిదశలో నిలిచినటువంటి వారు పరిశుద్ధుడైనటువంటి పౌలు. వారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట సెలవిస్తారు. సౌలు కూడా పౌలుగా మారిన తర్వాత ఈ మాదిరిని ఆయన అనుసరించినాడు. స్వహస్తములచే ఆయన మనోవేదన చెబుతున్నాడు పౌలు. స్వహస్తములచే పనిచేసి కష్టపడుచున్నాము, ఎవరిది తింటలేను అని అంటున్నాడు పౌలు. నిందింపబడియు దీవిస్తూ ఉన్నాము, హింసింపబడియు. అమ్మా, ఇది క్షమాపణ అంటే. నిజాలు లేని ప్రతి మాట ఒక నిందనే. నిజాలు లేని ప్రతి మాట ఒక నిందనే. మనము అబద్ధము మాట్లాడితే నిందిస్తూ ఉన్నాం, హింసింపబడి ఓర్చుకొనుచున్నాం. చెయ్యగలము, తిరిగి అనగలము, కానీ అనకుండా ఇంకా ఓపిక పడుతున్నామనంటే దేవుని యొక్క ఆన తీసుకొని వచ్చినాం. ఆయన మాదిరిలో బ్రతకడానికి ప్రతిరోజు ప్రార్థన చేసి శక్తిని సంపాదించుకుంటున్నాం గనక మనము ఇంకా లోకము ఇచ్చే హింసలను మనము భరిస్తూ ఉన్నాం. ఇటు ప్రార్థనలో ఇది సాధారణంగా ప్రధాన యాజకుని ప్రార్థన. ఇటు ప్రార్థనలో విజ్ఞాపనలో 7 అంశాలు మనకుంటాయి. ఏంటా 7 అంశాలు అని అంటే, మొదటి అంశము ఆయన ఏమని సంబోధించినాడు, రెండవది ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేసినాడు, మూడవది వారు ఏమి చేస్తే ప్రార్థన చేసినాడు, నాలుగవది వీరిని క్షమించు అన్నటువంటి వీరు ఎవరు, వారిలో ఎవరెవరు ఉన్నారు, 5 వారిని ఏమి చేయాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు, 6 వీరిని ఎందుకు క్షమించాలి అని ప్రార్థిస్తున్నాడు, 7 ఆయన ప్రార్థనకు జవాబు వచ్చిందా. ఇంత సుదీర్ఘమైనటువంటి జ్ఞానోపదేశము
ఈ తొలి మాటలు సిలువ నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అందిస్తూ ఉన్నారు. వారు దేవునిని సంబోధించినప్పుడు తండ్రి అన్నటువంటి పదముతో వారు దేవదేవుని సంబోధించినాడు. ఆ దినాలలో తండ్రి అనేటువంటి పదం దీన్ని దేవా అనేటువంటి పదానికి ప్రత్యామ్నాయంగా వాడబడినటువంటిది. వాస్తవికంగా ఈ లార్డ్ అన్నటువంటి ఈ పదం గ్రీకు భాషలో కొరియోస్ లేదా కైరోస్ అదనాయ్ అని సంబోధించబడినది. హీబ్రూయులు యాహువే అనేటువంటి అది చాలా అతి పవిత్రమైనటువంటి పదము గనక దానిని పాపభూయిష్టమైన పెదవులతో నేటికి వారు ఉచ్చరించరు. నేను బీడి చదువుతున్నటువంటి దినాలలో నాకు ఒక స్నేహితురాలు క్లాస్మేట్ ఉండే. షీ వాజ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఆమె పేరు సర్వనాష్. ఆమెను 1 గంట రాత్రి లైబ్రరీ కాడ పిలిచి, నిద్రలో కూడా పిలిచి, ఏ సర్వనాష్ సే యాహువే అని అంటే ఆ అమ్మాయి అదనాయ్ అంటుండే. యూదుడు నేటి వరకు పవిత్రమైనటువంటి దైవనామమును అపవిత్రమైనటువంటి పెదవులతో పిలువడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రిని తండ్రి అని సంబోధించడం దాని వెనుక దాగి ఉన్నటువంటి భావగర్భితమైన మాట ఏంటంటే కైరోస్ అదనాయ్ అన్నటువంటి పదముతో వారు సంబోధించినారు. అది తండ్రికి కుమారునికి ఉన్నటువంటి చాలా అవినాభావ సంబంధం. తెలంగాణ భాషలో మనం ఏమంటాం? తెలంగాణలో నాయనని విలువాలంటే ఫిలిప్ ఏమంటాం? చెప్పు గైబ్రి, ఏమంటాం? సుది ఏమంటారు? రాయలసీమలో నాన్న అంటారు. మనం ఏమంటాం? బాపు అంటాం. మరి చెప్పాలా? ఫిలిప్ మీరేమంటారు? అయ్యా అంటారు. ఉన్నది చెప్పాలా? ఏ పిలుపుతోని పిలిచినా సరే అది నీ తండ్రిని నీవు అధికారంగా, ఆ సన్నిహితం, ఆ అధికారం, ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆప్యాయత, వీటన్నిటిని మించి తండ్రి తన సుతుని పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాడన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకానికి ప్రతిబింబం ఈ సంబోధన. తండ్రి. ఇది ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే వీరు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇటు సంబోధనలో నేటి సిలువ శిక్షకు ప్రత్యామ్నాయంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా కాలునివ్వదు, కానీ అనేకమైనటువంటి వారు సహకరించినారు. యేసుక్రీస్తు యొక్క సిలువ, ఆ శ్రమ, ఆ మరణము వెనుక ఎంతమంది ఉన్నారో మీరు ఊహించగలుగుతారా? సాధారణంగా యూ కెన్ టర్మ్ 1 or 2 sections of people. am I right? సరితమ్మా కదా? 4-5 పేర్లు చెప్తాం. ఎంతమంది ఉన్నారనంటే వీలైతే లెక్క పెట్టుకొని రాసుకోకండి, చెప్తాను. మొదటిది, యేసును సిలువ వేసేటువంటి క్రమంలో మొదటిగా ప్రధాన పాత్రధారి ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యూదా. రెండవది ప్రధాన యాజకులు, శాస్త్రులు. మూడవది దేవాలయపు అధికారులు. నాలుగవది ప్రజలు, పెద్దలు, సన్హెద్రిన్ సభవారు. ఐదవది గ్యారిసన్ ఫోర్స్ అంటే బంట్రౌతులు. ఆరవది అబద్ధంగా సాక్ష్యము చెప్పేటువంటి ప్రజలు. ఏడవది ప్రధాని యాజకుని గృహపు పనివారు. లూకాసు వార్త 22:50-60. 8 చూసింది లేదు, ఇన్నది లేదు, కానీ సిలువ వేయుండి అని అబద్ధ సాక్షులకు బలపరిచి కేకలు వేసినటువంటి ప్రజానికం. 9 ప్రలాపించినటువంటి యెరూషలేము యొక్క పడతులు. 10 ఎగతాళి చేసినటువంటి మార్గస్థులు. మత్తయి సువార్త. 11 సిలువ వేయబడినటువంటి 20 బందిపోట్లు. 12 పరిసయ్యులు, సద్దూకయులు. 13 హేరోదీయులు. 14 యేసును బంధించుటకు వచ్చిన జన సమూహము. వీళ్ళేగాక వీళ్ళు సరిపోరని ఇంకొక సమాజం కూడా యేసు ప్రభు సిలువలో చెయ్యగలిపినరు. ఎవరయ్యా వాళ్ళనంటే యూదేతరులు లేక అన్యులు. ఈ 14 మంది యూదా ప్రజానికానికి లేదా యూదా గోత్రానికి సంబంధించినటువంటి 14 మంది కలిసి సమిష్టిగా ఆయనను సిలువకెక్కించారు. వీళ్ళతో పాటు వీళ్ళంతా ఇంటోళ్ళు అన్నట్టు.
వీళ్ళతో పాటు బయట వాళ్ళు కూడా చేతులు కలిపిర్రు ఈ శిలువ క్రమంలో. ఎవరయ్యా అనంటే మొట్టమొదటిది పిలాతు. ఈయనలో నాకు ఏ దోషము కనబడతలేదు, కానీ అయ్యా ప్రజను నేను ఒప్పించి మెప్పించలేకపోతున్నా గనుక వీరిని నేను సిలువకు అప్పగిస్తున్నా. రెండవది సహస్రాధిపతి. ఇతడు పిలాతు సైనికాధికారులో ఒకడు. యేసును గెత్సెమనే తోటలో బంధించిన వాడు సహస్రాధిపతి. మూడవది పిలాతు యొక్క సైనికులు. నాలుగవది స్వయంగా హేరోదు రాజు. 5 హేరోదు సైనికులు. 6 శతాధిపతి. 7 శతాధిపతి ఆధీనంలో ఉన్న సైనికులు. 8 జలోతీయులు. ఎంతమంది అయిరి అయ్యా? అమ్మా ఈడ 8, అక్కడ 14, మొత్తం ఎంతమంది అయిరి లెక్కకు? 23 మంది కూటమండి. ఒక నిజాన్ని చంపేయడానికి, ఒక ధర్మాన్ని భూస్థాపితం చేయడానికి ఇంతమంది కూటమి. ఈ కూటమి యేసు అనేటువంటి ఒక వ్యక్తి లేకపోతే 24/7 ఒక్కోడంటే ఒకనికి పడదు. వీని వాని మీద దుమ్మెత్తి పోసుకుంటాడు, వాడు వీని మీద దుమ్మెత్తి పోసుకుంటాడు. ఎవరికి ఎక్కడ ఛాన్స్ దొరికితే ఒకడు వెన్నుపోటు పడుచుకునేటువంటి తరగతులు. 23 మంది. యేసు ప్రభువు లేకపోతే వీళ్ళను ఏకము చేసే నాథుడు ఆకాశం కింద లేడు. కేవలము ధర్మస్థాపనను ధరణిలోనికి పాతి పెట్టాలి. కారణం ఏందనంటే మా అధికారము మాకు పదిలంగా ఉండాలి, మేము చెప్పిందే నడవాలి, ప్రజలు మాకే జేజేలు పలకాలి. ఈ భావనతో 23 మంది ఏకమై మనుష్య కుమారుని సిలువ మ్రాను మీద నెక్కించడములో వారు సఫలమైనారు. వీరు ఏమి చేయుచున్నారు అంటే 23 మంది ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక అయ్యా కుछ रहम करो सरकार उन पे. What a grace. Can you imagine, my friend? It happens with you. It happens with you. It is happening with me. నీతో జరుగుతుంది మిత్రమా, నీతో జరుగుతుంది, నాతో ప్రతిరోజు జరుగుతూ ఉన్నది ఇది. ఎందుకంటే మన దేవుడికి అది జరిగింది కనుక. ఈ ప్రతిదిన అనుభవంలో హౌ యు రెస్పాండ్ మ్యాటర్స్. ఏ విధంగా నీవు దానికి రెస్పాండ్ అవుతావు అన్నది అంశం. అనేకమైన విషయాలు నేను చెప్పాలి కానీ చెప్పలేను. కారణం ఏంటంటే సమయానుభావం. మై ఫ్రెండ్స్, ఐ జస్ట్ కమ్ టు యూ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ థింగ్స్ ఆఫ్ లైఫ్. ద ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ దట్ వీ కెన్ లెర్న్. సిలువ క్షమాపణలో మనం నేర్చుకునే మొట్టమొదటిది ఏంటంటే ద ప్రాక్టీస్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ అనేటువంటిది మనము ప్రతి నిత్యము ఆచరించాలి. ఇది పెద్ద మనుషులు అందరూ చెప్తారు. ఏమన్నా జరగని పెదరాయిని లెక్క వచ్చేసి అంత అయిన తర్వాత ఏమని చెప్తారండి? ఇక అయిందేదో విజయన, అయిందేదో అయిపోయింది, నువ్వు మనస్సును సుందరన మనస్సును పెద్దగా చేసుకొని క్షమించాలా. అమ్మ చెప్తో లేదో వారిలో విల్ యూ సే ఫర్గివ్ యువర్ ఎనిమీ? యువర్ డెఫినేషన్ మస్ట్ బి డిఫరెంట్, ఐ am sure. But my friends, let me pose a question and close it here. What is your understanding of forgiveness? This is very important. At this juncture we need to learn. What do you mean by forgiveness? When you say forgiveness, it is very easy to say, మర్చిపోండి, క్షమించండి అని అడ్వకేట్ సాబ్ చూస్తున్నాను, క్షమించండి అని చెప్తారు. బట్ డూ యూ నో వాట్ ఈస్ ఫర్గివ్నెస్? ఏమండి, డూ యూ నో వాట్ ఈస్ ఫర్గివ్నెస్? Let me put it in a simple tense. Forgiveness is not forgetting, full stop. I underline my statement. Forgiveness is not forgetting. It is remembering without being controlled by pain is forgiveness. Hope you are getting what I am trying to say. Forgiveness is not forgetting.
క్షమించడం అనంటే వాడు మనల్ని పొడిచిన తర్వాత షబాస్, మంచిగా పొడిచినవురా, యేసుప్రభు క్షమించమన్నాడు, దా బిడ్డ అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటే ఇంతకుముందు ముందు నుంచి పొడిచింది, ఈసారి వెనక నుంచి పొడుస్తావు. దట్ ఈస్ నాట్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ అంటే ఏంది అని అంటే ఇట్ ఈస్ రిమెంబరింగ్. చేసిన గాయము, గుండె మీద అయినటువంటి మచ్చ, శరీరం మీద కనపడుతున్నటువంటి ఆ గాయము వలన నీవు నియంత్రించబడకుండా ఆ గాయము యొక్క ప్రతీకారము తీర్చుకోకపోవడమే క్షమాపణ. యునో, ఐ స్మైల్ ఎట్ ఎవ్రీ వన్. నా మీద రోజు రాస్తూ ఉంటారు, బట్ స్టిల్ వెన్ ఐ లుక్ ఎట్ దెమ్, నేనే ముందు హాయ్ హలో అంట. ఇట్ డజంట్ మీన్ ఐ ఫర్గాట్ ఇట్, మరవా. కానీ ఎంతలో ఉంచాలనో అంతలో ఉంచుతా, ఎంత గీత గీస్తానో ఆ గీతను లోపలికి వారిని రానివ్వ. దట్ ఈస్ ఫర్గివ్నెస్. ఐఎమ్ నెవర్ క్యారీడ్ అవే బై ద ఎమోషన్ ఆర్ ద పెయిన్. ఇట్ ఈస్ ఫర్గివ్నెస్ ఈజ్ చూసింగ్ గ్రేస్ ఓవర్ వెంజన్స్. ప్రతీకారం యొక్క స్థలములో వారి పట్ల ఔదార్యము కలిగి ఉండడమే క్షమాపణ. ఇట్ ఈస్ చూసింగ్ హీలింగ్ ఓవర్ బెటర్నెస్. చేదు గాయముతో ఉన్నటువంటి అనుభవములో దానికి ప్రతీకారంగా లేదా ప్రతిరూపకంగా మనల్ని మనమే స్వస్థపరచుకోవడము. ఫర్గివ్నెస్ నెవర్ ఎరేస్ ద పాస్ట్. ఇట్ రీక్లెయిమ్స్ యువర్ పవర్ టు లివ్ బియాండ్ ఇట్. My dear friends, this forgiveness is something that we need to look. The benefits of forgiveness: reducing personal suffering. క్షమించడంలో ఉన్నటువంటి ప్రధానమైన దీవెన ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి వేదన నుంచి ఇది మనకు స్వల్పమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. దాన్ని పట్టుకొని వేలాడడం వల్ల మనకు కలిగే నష్టం ఏంటంటే సైకలాజికల్లీ we will be damaged. It improves our mental health. Once you are forgiving someone, you are reduced of stress, anxiety and depression. అందుకే తెలుగులో ఒక పోయం ఉంది, తన కోపమే తన శాంతమే దయ చుట్టంబో. ఇది ఫర్గివ్నెస్. ఎందుకు నువ్వు ఒక వ్యక్తిని క్షమించాలి అనంటే, ఎందుకు వాని పట్ల నువ్వు ప్రతీకారము తీర్చుకోకూడదనంటే, నీ ఆరోగ్యం బాగుండాలి అని నువ్వు కోరుకుంటే ప్రతీకారము భగవంతునికి విడిచిపెట్టు. టేక్ మై వర్డ్ మై ఫ్రెండ్స్, 54 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, నీకు అన్యాయంగా కీడు చేసిన వారిని ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. హీ ఈజ్ ఆన్ మిషన్. నీవు హ్యాపీగా ఉండడమే దేవుని యొక్క లక్ష్యం. లివ్ ఇట్ టు గాడ్, గివ్ ఇట్ టు గాడ్. మూడవది, ఎందుకు మనం క్షమించాలి అనంటే, ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఫ్రీడమ్ వేర్ ద పాజిటివ్ గ్రోత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాపెన్స్. కల్టివేట్ ఎంపతి అండ్ కల్టివేట్ కంపాషన్. ఫైండింగ్ మీనింగ్ ఇన్ సఫరింగ్. కష్టపడడములో, నిన్ను కష్టపెట్టినప్పుడు ఆ కష్టము వెనుక దేవుడు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడని మర్చిపోకు. నీ యొక్క అన్వేషణలో అర్థముంది, ఆవేశములో అర్థము లేదు. మళ్ళీ చెబుతున్నాను, అన్వేషణలో అర్థముంది, ఆవేశములో అర్థము లేదు, పెడార్థము మినహా. సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎమోషనల్ రెగ్యులేషన్. ఐ క్లోజ్ ఇట్ హియర్. The first word from the cross is not just a theological statement, but a profound lesson in human psychology and practical living. It challenges us to embrace forgiveness, to cultivate empathy, understand the human fallibility, and find meaning in difficult circumstances. ఒక మాట చెప్పి ముగిస్తా మిత్రమా. ఎందుకు క్షమించాలి అనంటే, నీ పట్ల దురుసుగా అన్యాయంగా ప్రవర్తించిన వాడు మనిషి అన్న ఒక జాలితో వారిని చూడగలిగితే నువ్వు క్షమిస్తావు. అనేక సందర్భాలలో ఆవేశములో నీ పట్ల అనుచితంగా ప్రవర్తించి ఉండవచ్చు,
లేదా పరిస్థితుల ప్రభావముతో నీ పట్ల ప్రవర్తించి ఉండవచ్చు, లేదా తనకున్నటువంటి బలహీనతల వల్ల నీ పట్ల ప్రవర్తించి ఉండవచ్చు, తన స్వార్థము అహాన్ని చంపుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించి ఉండవచ్చు. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్ఫాలిబుల్. టు ఎర్ ఈజ్ హ్యూమన్. అక్కడ ఉన్నటువంటి 23 మందిని, వారి మనస్తత్వాలను, మనిషిగా వారికున్న బలహీనతల్ని మనుష్య కుమారుడు సృష్టించినాడు గనక వారి పట్ల దయ చూపించి దేవుని యొక్క ఆగ్రహము ఎక్కడ వస్తుందో అని ఆయన అభ్యర్థించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి, అయ్యా ఏం చేయుచున్నారు వీరు? మీరు చెప్పండి, ఏమి చేయుచున్నారు వీరు? ఏం చేయుచున్నారు? ఆయనను సిలువ. ఈ వీరులో 23 మంది ఉన్నారా? మీరున్నారా అందులో? అయ్యా ఏసీపీ సాబ్, ఆ 23కు నేను ఇంకొకటి కలుపుతా యేసు ప్రభు ప్రార్థనకు. వీరు ఏమి చేయుచున్నారు? ఆ వీరులో 23+1 ఎవరయ్యా అంటే వాట్సాప్ను మిస్యూజ్ చేసేవారు. ఆఫ్టర్ కమింగ్ టు గ్యారిసన్ ఏడవని దినం లేదు. నేను ప్రతిరోజు నేను దేవునికి ఒకటే ప్రార్థన చేస్తా, నా వలన నీకు అవమానం కలుగుతుందని నేను నమ్ముతున్న దేవా, నన్ను ఈ పనిలో నుంచి తీసేయి. Every day I cry at the feet of God. నేను ధర్మము తప్పితే, న్యాయము తప్పితే, నీ పిలుపుకు అవిధేయుడనైతే నా వలన నీవు అవమానం పొందాలి. కానీ ఏ సహేతుకమైన కారణము లేకుండా కేవలము కర్తవ్య ధర్మంలో నీవు అవమానం పాలవుతున్నావేమో, ప్లీజ్ ఈ సేవ నుంచి నన్ను తప్పించమని 1 ఇయర్గా గ్యారిసన్కి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నా. నౌ యు ఆర్ దేర్ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆఫ్ గోల్గతా. వాట్సాప్లో సిలువ వేస్తున్నాం, నిందలనేటువంటి మొలలను కొడుతున్నాం. భారతీయ పరిస్థితులలో ప్రభుల వారిని నవ్వుల పాలు చేస్తున్నాం. ఇందుకోసమేనా ఆయన సిలువను అధిరోహించింది? ఇందుకోసమేనా మనం ఈ గుడికి వచ్చేది? ఇందుకోసమేనా 7 మాటలు ధ్యానంలో కూర్చునేది? దీనికి జవాబు దొరకకుండా తక్కిన 6 మాటలతో బహుశా దేవుడు మనతో మాట్లాడలేడేమో. ప్రియమా, This is the time. This is the time. Everyone should answer. God is watching. He is counting. ఇకపై సిలువ నశించబడుతున్నటువంటి వారికి రక్షణకరముగా ఉండబోతుందన్నటువంటి మాట దేవునికి ఇచ్చి తక్కిన 6 మాటల యొక్క ధ్యానము నుంచి దీవెనకరమైనటువంటి గుడ్ ఫ్రైడే ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి కృప త్రియక దేవుడు మనకు దయచేయను గాక.